హాయ్ అండి, హలో. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన రెసిపీ, ముందుగా మనం గిన్నె తీసుకోవాలి. గిన్నె ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి వేడైన తర్వాత నూనెలో వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించాలి. వేయించిన తర్వాత పక్కనే మనం చికెన్ కడిగి క్లీన్ చేసి ఉంచిన దాంట్లో పసుపు, ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్ట్, చికెన్ కర్రీ పౌడర్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న రెసిపీ. అందులో గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అందులో వేయాలి. నూనెలో వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మంట మీద పెట్టాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ని కొట్టడం మర్చిపోమాకండి. స్పూన్ తీసుకొని అటు ఇటు తిప్పాలి, మొత్తం కలిసేటట్టుగా తిప్పి అలానే ఒక 2 మినిట్స్ తిప్పి ప్లేట్ పెట్టేయాలి. ప్లేట్ పెడితే ఆవిరి మీద ఉడికిద్ది. తగినన్ని నీళ్లు పోసుకొని కలిపి దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలి. ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత వేరే గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకొని వేడి అన్నంలో ఈ చికెన్ కర్రీని వేసుకొని తింటే ఎలా ఉంటుందో మీరే చెప్పాలి.